శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకునే వాస్తు విషయం వచ్చేసి, ఇది చాలా చోట్ల నేను విజిట్ వెళ్ళినప్పుడు చాలా చోట్ల గమనించానండి. ఇది అంటే రోడ్డు హైట్ ఉండి ఇల్లు అంటే డౌన్లో ఉంటే దీనికి వాస్తు ఎలా ఉంటుంది అని కొంతమంది అడిగారు. అంటే నేను వెళ్ళిన చోట, ఇలాంటి విజిట్స్ వెళ్ళిన చోట నాకు ఈ ప్రశ్న అనేది ఎదురైందండి. అంటే ఇది ఏమై ఉంటుందంటే, అంటే అది ఎటువైపు రోడ్డుని 4 దిక్కులలో ఎటువైపు రోడ్డుని ఆ ఫేసింగ్ ఇల్లు అయినా కానీ రోడ్డు హైట్ ఉండి ఇల్లు డౌన్ కావడం, అంటే 1 అడుగు లేదా 2 అడుగులు డౌన్ అయిన ఇల్లు కూడా నేను చూశానండి. ఇలా ఉంటే వాస్తు ఏ విధంగా ఉంటుందని నన్ను అడిగారు. ఇది ఖచ్చితంగా 100% రాంగ్ అని చెప్తానండి. ఎప్పుడు కూడా ఈ విధంగా రోడ్డు హైట్ ఉండి ఇల్లు మాత్రం తగ్గి మాత్రం ఉండకూడదండి. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద దోషం అండి వాస్తులోను. ఎప్పుడు కూడా ఈ ఇంట్లో నివసించే వాళ్ళు ఎనీ టైము కష్టం చేస్తూనే ఉండాల్సిందే. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఏమాత్రం దక్కదండి వాళ్ళకు. ఎన్ని రోజులున్నా కూడా కష్ట నష్టాలను, అష్ట దరిద్రాలను కూడా అనుభవించాల్సి వస్తుందండి కొన్ని ఇళ్లలో. ఇది చాలా పెద్ద వాస్తు దోషం అండి ఇది. ఎందుకంటే నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను, ఇల్లు నిర్మించుకునే ముందు ఖచ్చితంగా అక్కడ ఆ రోడ్డును బట్టి మీరు ఇల్లు నిర్మించుకోండి. అంటే ఆ రోడ్డు ఎంత హైట్ ఉంది, అక్కడ నుంచి మనం ఎంత హైట్కి బేస్మెంట్ ఇల్లు కట్టుకుంటే సరిపోతుంది అనేది ఒక్కసారి ఇవి 1కి 10 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని. ఎందుకంటే కొంతమంది ఇది ఇల్లు కట్టేటప్పుడు అంటే బేస్మెంట్కి ఎక్కువ ఖర్చు అవుతుంది హైట్ కడితే అనే ఉద్దేశం, అంటే తక్కువలోనే మనము ఇంటిని పూర్తి చేసుకుందామనే ఒక ఉద్దేశంతో చాలా మంది, అంటే అప్పటికి వాళ్ళకు అది అనిపించదు. అంటే రేపు పొద్దున ఎలా ఉంటుందో ఫ్యూచర్లో రోడ్లు ఎలా వస్తాయో తెలీదు. కాబట్టి ఏమవుతుందిలే ఇంతకన్నా హైట్ వస్తుందా అని చాలా మంది పొరపాటు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే రోడ్డుకి ఒక 2-3 అడుగులు ఆ బేస్మెంట్ హైట్ లేపుకొని కట్టేసుకుంటే చాలండి. ఒకవేళ మనకి సిమెంట్ రోడ్డు ఏదొచ్చినా కూడా 1 అడుగు 2 అడుగుల కన్నా ఎత్తు రాదు కదా, ఆ తర్వాత మన ఇల్లే హైట్ ఉంటుంది కదా అని ఇక్కడ చాలా మంది పప్పులో కాలేసిన వాళ్ళు ఉన్నారండి. ఇది ఎందుకంటే చాలా ఆలోచించాలండి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. ఇలా ఇల్లు ఉందంటే తూర్పు అనుకుంటే, ఇలా ఇల్లు ఉన్నప్పుడు ఈ విధంగా రోడ్లు ఉంటాయి. అది మీరు స్థలమైనా కానీ, మీరు స్థలం కొనేటప్పుడు కానీ ఇది వర్తిస్తుంది. అలాగే ఇల్లు కట్టేటప్పుడు కానీ ఇది ఖచ్చితంగా చూడాలండి. ఈ రోడ్డు అనేది మన స్థలం కన్నా హైట్ ఉంది అంటే మనం అప్పుడు బేస్మెంట్ ఎంత లేపుకుంటే మన ఇల్లు ఆ బేస్మెంట్ కన్నా, అంటే రేపొద్దు ఇంకా 50 ఏళ్ల తర్వాత కూడా మన ఇల్లు హైట్ ఉంటుందా లేదా అనేది ఒక్కసారి ఈ రోడ్డుకి ఈ స్థలానికి బ్యారేజ్ వేసుకొని ఖచ్చితంగా చూడాలండి. ఖచ్చితంగా ఇది చూస్తేనే మీకు కట్టడానికి వీలవుతుంది. అందుకనే నేను అందరికీ పదే పదే చెప్తా ఉంటాను, ఒక 10,000 20,000 ఎక్కువైనా పర్లేదు, బేస్మెంట్ హైట్ మాత్రం ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీరు చేయలేరు. ఇది వేరేదైతే మళ్ళీ చేసుకోవచ్చేమో, కానీ ఈ బేస్మెంట్ అనేది ఒక్కసారి మాత్రమే కడతాం కాబట్టి దీన్ని మరీ చేసే కాదు. కాబట్టి ఇప్పుడే ఒక 1/2 ఫీటు లేదా 1 ఫీటు హైట్ కట్టుకుంటే పోయేదేమీ లేదండి. అప్పుడు మనకు రోడ్డు అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద రోడ్డు వేసినా కూడా మన ఇల్లు హైట్ లోనే ఉంటుంది. కాబట్టి ఇది అందరూ గమనించండి. డబ్బు పోయినా సింతలేదు, ఇప్పుడే మాత్రమే మీరు బేస్మెంట్ బాగా హైట్ కట్టుకోండి. అలా అని పక్కింటి వాళ్ళది మాకన్నా డౌన్ ఉంది, మేము హైట్ కట్టుకుంటే ఎలా సార్, మళ్ళీ మాకేమైనా వాస్తు అనుకూలం అవుతుందో కదా అని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పక్కింటి వాళ్ళది మనకి సంబంధం లేదండి. మన ఇల్లు మనది, వాళ్ళ ఇల్లు వాళ్ళది. వాళ్ళది వెనక మీకు పైభాగంలో ఉండి వాళ్ళ డౌన్ ఉంది అంటే అది మీకు సంబంధం లేదండి. వాళ్ళకి ఇబ్బంది ఏమవుతుందేమో కానీ మీకు సంబంధం లేదు. కాబట్టి పక్కింటిది కాదు, మీ ఇల్లు మీరు 100% చక్కగా కట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోండి. ఇంకొకటి, సార్ ఈ దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు మన ఇల్లు డౌన్ ఉండే సరిపోతుంది కదా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది అమాయకత్వం అనాలో ఏమనాలో తెలియదు, కానీ ఎటువైపు రోడ్డున్నా, దక్షిణం వైపు రోడ్డున్నా, అలాగే పడమర వైపు రోడ్డున్నా, ఉత్తరం వైపు రోడ్డున్నా, తూర్పు వైపు రోడ్డున్నా, ఎటువైపు రోడ్డున్నా కూడా ఇల్లు మాత్రం హైటే ఉండాలండి. ఇది ఒకసారి లాజిక్ గా ఆలోచించండి. మనం సైన్స్ పరంగా కూడా ఆలోచించినా కూడా ఎప్పుడైనా కూడా మన ఇంటి కన్నా ఈ రోడ్లు అనేది
హైట్ ఉంటే ఖచ్చితంగా వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్ళు అనేది మన ఇంట్లోకి రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అలా క్రిములు కీటకాలన్నీ మన ఇంట్లోకి రావడం, ఈ విధంగా నష్టాలు జరగడం, ఇదంతా కూడా మనం కళ్ళతో చాలా ఇళ్ళకు చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా ఇది శాస్త్రం ప్రకారం చూసుకుంటే మాత్రం ఇది పెద్ద వాస్తు దోషం అవుతుందండి. కాబట్టి ఎటువైపు రోడ్డు ఉన్నా సరే మీ ఇల్లు మాత్రం రోడ్డు కన్నా హైట్ ఉండే విధంగానే చూసుకోండి. కట్టిన తర్వాత మనం ఏం చేయలేము కాబట్టి కట్టే ముందే ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే ఒకవేళ కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు అవకాశం ఉంటే మాత్రం ఇల్లు హైట్ లేపుకునే అంటే ఆ డోర్స్ మొత్తం అన్ని తీసేసి రోడ్డు కన్నా కనీసం రోడ్డు లెవెల్ అయినా ఉన్న ఇబ్బంది లేదు, కానీ రోడ్డు కన్నా ఒక 4 ఇంచులు డౌన్ అనేది కూడా నేను వద్దని చెప్తాను ఎవరికన్నా. కానీ మీకు అవకాశం ఉంటే ఆ ఇంటిని పైకప్పు తీసివేసి ఇంకా కొంచెం హైట్ వేసుకునేందుకు చేయండి. ఇంకొకటి, ఈ ఫ్లోరింగ్ నుంచి అంటే మన ఇల్లు హైట్ ఎంత ఉండాలి అంటే ఇలా రోడ్డు ఉన్నప్పుడు ఎంత హైట్ కట్టుకోవాలనేది కూడా చాలా మంది తెలియక అదేదో 8 అడుగులు 9 అడుగులు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు ఈ రోడ్డు హైట్ అయింది, ఇల్లు హైట్ చేయాలంటే పైన మొత్తం టాప్ అంతా తీసేయాలి. కాబట్టి ఇది కుదరదు. అందుకనే మనం పైన స్లాబ్ వేసుకునేటప్పుడు కూడా అట్లీస్ట్ మన కింద ఫ్లోరింగ్ నుంచి పైన టాప్ అనేది కనీసం 12 అడుగులైనా వేసుకున్నప్పుడు మాత్రమే మనం రేపు పొద్దున ఫ్యూచర్ లో మనకు రోడ్ హైట్ అయినా కూడా మనం ఇల్లు ఇంకా 2 అడుగులు హైట్ చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ చేసే కాదు. కాబట్టి ఇప్పుడే స్లాబ్ కొంచెం హైట్ పెట్టుకోండి. కనీసం 11 అడుగుల పైన 12 అడుగుల మధ్యన మీరు స్లాబ్ వేసుకున్నారనుకో సమస్య ఉండదు. లేదు మేమంతా స్లాబ్ వేసుకోలేమండి, మేమేదో 10 ఫీట్లు వేసుకోలేం, 10 ఫీట్ల పైన వేసుకోండి, కానీ బేస్మెంట్ అనేది ఖచ్చితంగా 4 అడుగుల నుంచి 5 అడుగుల మధ్య ఖచ్చితంగా ఆ రోడ్డుకి హైట్ లో ఉండే విధంగా మాత్రం మీరు చేసుకోండి. ఎందుకంటే ఇలా వేసి చాలా నష్టపోయి చాలా బాధలు పడ్డ వాళ్ళు ఆ ఇంటిని అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అమ్మదామనే కూడా కొనే వాళ్ళు కూడా లేరండి. అలాంటి ఇల్లు అలా ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఒకసారి మీరు ఆలోచించండి. రోడ్డు కన్నా ఇల్లు ఎప్పుడు హైట్ లో ఉండాలి. ఆ విధంగా ఉంటే మీకు 100% వాస్తు అన్ని విధాల ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.